నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ మా కోర్కెలు తీర్చండి కేంద్రాన్ని కోరిన జేడీయూ జాతీయ మహాసభల్లో తీర్మానం పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డిపై కౌన్సిలర్ల అసంతృప్తి అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రావడం లేదని విమర్శలు ప్రత్యేక జోన్ గా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ పదవి ఆమెది పెత్తనం పిఏది పోలీసులకు ఫిర్యాదులు ఎట్టకేలకు నెరవేరిన డిఎస్ చివరి కోరిక సంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి స్నేహితులు బీహార్ కు ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జేడీయూ జాతీయ కార్యవర్గం తీర్మానించింది. ఎన్డీఏ ప్రభుత్వంలో జేడీయూ కీలకమైన నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏతోనే ఉంటారని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాగా ఎంపీ సంజయ్ ఝాను తమ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ ఎన్నుకుంది. నీట్ యూజీ పేపర్ లీక్ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నేతలు ఈ సమావేశంలో తీర్మానం చేశారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి నేడు పులివెందులలో మున్సిపల్ కౌన్సిలర్లతో కీలక సమావేశం నిర్వహించారు. పులివెందుల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసిన బిల్లులు రావడం లేదని తీవ్ర అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను అవినాష్ రెడ్డి ఈ సమావేశం ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. పాడా కింద చేసిన 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల నిధులు నిలిచిపోవడంతో కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేసే వరకు వేచి చూద్దామని అవినాష్ రెడ్డి కౌన్సిలర్లకు సూచించారు. అవసరమైతే కోర్టును ఆశ్రయించి బిల్లులు మంజూరు చేయించుకుందామని అన్నారు. గీసుకొండ మండలం సాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్క్ ను సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వన మహోత్సవంలో భాగంగా మెగా టెక్స్టైల్ పార్క్ లో మొక్కలు నాటారు. టెక్స్టైల్ పార్కుకు భూములు ఇచ్చిన వారికి తొలుత ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ప్లాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 1200కు పైగా ఇళ్లను నిర్మిస్తే గ్రామ పంచాయతీగా డిక్లేర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. కైటెక్స్ యంగ్ వన్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. మెగా టెక్స్టైల్ పార్కుకు సమీపంలో వరద నీటిని స్టోర్ చేసేలా 10 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో చెరువును ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 ఎకర్స్ మేబీ మోర్ దాన్ 10 ఎకర్స్ లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 మీటర్స్ 1000 మీటర్స్ లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దేనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాస్టీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఇస్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దట్ వై డోంట్ యూ propose for ఇందిరమ్మ houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఇదవుద్ది. దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అదే కదన్నీ చేస్తారు బేసిక్ కమ్యూనిటీస్. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి. చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 12 houses, 1200 plus houses ante we can declare as a one gram panchayat. Straight you establish one gram panchayat, whatever gram panchayat requires. Gram panchayat building, community hall, education, school building and everything. Mini
వాట్ యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాడు. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు, ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిందో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్, డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. పల్నాడు జిల్లాలో మాజీ వైసీపీ మంత్రి విడతల రజని పిఏపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు మండలానికి చెందిన స్టోన్ క్రషర్ వ్యాపారులను 2020వ సంవత్సరంలో రజని పిఏ రామకృష్ణ 5 కోట్ల రూపాయల లంచం కోసం బెదిరించారని ఆరోపించారు. అయితే అంత కట్టలేమని వ్యాపారులు బతిమాలితే చివరకు 2.20 కోట్ల రూపాయలకు రజని మరిది గోపి డీల్ సెట్ చేశారని అన్నారు. పిఏ రామకృష్ణ దందాకు అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు మాజీ వైసీపీ మంత్రి విడతల రజని పిఏపై పల్నాడు అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ చివరి కోరిక నెరవేరింది. గుండెపోటుతో మరణించిన డిఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి ఆయన చివరి కోరికను టీపీసీసీ నేతలు తీర్చారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ హైదరాబాద్ లోని డిఎస్ నివాసానికి వెళ్లి పార్టీ సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ జెండాను డిఎస్ పార్థివ దేహంపై కప్పి నివాళులర్పించారు. డిఎస్ పార్థివ దేహంపై కాంగ్రెస్ కండువా కప్పగానే డిఎస్ చివరి కోరిక తీరిందని ఆయన స్నేహితులు, అభిమానులు, కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.